పరిశుద్ధుడవైన మా తండ్రి, మహోన్నతుడవైన మా దేవ, మహిమ కలిగినటువంటి మా రాజా, మీ పాద సన్నిధిలో చేరి మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు స్తోత్రమును చెల్లిస్తూ ఉంటున్నాం. ఇంతవరకు ఈ పరిచర్యలో మీరు మాకు సహాయం చేస్తూ వచ్చిన విధానము కొరకై మీకు స్తోత్రములు. మా మధ్యలో ఉంచబడిన ప్రభు వలన బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటున్నాం. ఆరాధనలో భాగంగా ప్రభు సమీపించక మునుపు మీ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడుతురమని మీకు మనవి చేస్తూ ఉంటున్నాం. నిలబడుతున్న మీ దాసుని మీరు కరుణించండి. అయోగ్యుడను నిష్ప్రయోజకుడను నాయన, మీ సన్నిధిని నిలిచి పరిచర్య చేయుటకే మాత్రము అర్హత లేనివాడను. మీరు నన్ను కరుణించి మీ కలవరి శిలువ రక్తము చేత మీరు నన్ను కడిగి పవిత్రపరచండి. ప్రతి విధమైనటువంటి శరీర బలహీనతను తొలగించండి. మీ కలవరి శిలువ రక్తాన్ని ప్రోక్షించండి. నీవు పలకొలసిన దాన్ని నీకు బోధించేదనని మీరు సెలవిస్తూ వచ్చిన మాటను మీరు నా పక్షంగా నెరవేర్చండి. మీ పరలోకపు సింహాసనము నుండి మీ స్వరాన్ని మాకు వినిపించండి. మీ వాక్యంధ్ర మా అందరితో మాట్లాడుతురండి. మాలో ఉన్న లోపాలు మేము గ్రహించడానికి, అయా మేము సరి చేసుకుని యోగ్యమైన విధానంలో ప్రభువుల్లో పాలుపంపులు పొందడానికి మీ సహాయం దయచేయండి. ప్రతి విధమైన ఆటంకాన్ని దూరపరచని శత్రుకరలు లయపరచండి. ప్రతి ఒక్కరూ వాక్యం మీదనే మనసుంచి శ్రద్ధతో వాక్యాన్ని విని మేలు పొందినట్లుగా మీరే కార్యం చేయమని మీ కృప కలిగిన హస్తములకు అప్పగించుకుంటూ మిమ్మల్నే స్తుతిస్తూ మీ కలవరి శిలువ రక్త ప్రోక్షణ కిందికి మమ్మల్ని తెచ్చుకుంటూ యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. రాసులు మొదటి గ్రంథము 22వ అధ్యాయము 32-33 వచనాలు మనమందరం కలిసి చదువుకుందాం. రాసులు మొదటి గ్రంథము 22వ అధ్యాయము 32-33 వచనాలు మనమందరం కలిసి చదువుకుందాం. రథాధిపతులు యెహోషాపాతును చూచి ఇతడే ఇశ్రాయేలు రాజు అనుకొని అతనితో పోట్లాటకు అతని మీదికి వచ్చిరి. యెహోషాపాతు కేకలు వేయగా రథాధిపతులు అతడు ఇశ్రాయేలు రాజు కానట్టు గుర్తుపట్టి అతని తరుముట మానివేసిరి. మనం చదువుకుంటూ వచ్చిన ఈ వచనాల్లో గుర్తుపట్టి అనే మాటను మనము గమనిస్తూ ఉంటున్నాం. గుర్తుపట్టి అనే మాట ఈ వచనాల్లో వ్రాయబడి ఉంది. ఈ సమయంలో గుర్తుపట్టి అనే ఈ మాట రాయబడిన 4 సందర్భాలని మనం పరిశుద్ధ గ్రంథంలో నుండి చూద్దాం. మొదటిగా రాసులు మొదటి గ్రంథము 22వ అధ్యాయము 32-33 వచనాల్లో గుర్తుపట్టి అనే మాట రాయబడ్డట్లు మనం చూస్తూ ఉంటున్నాం. ఈ సందర్భము మనకు తెలిసిన సందర్భమే. ఇశ్రాయేల్ రాజైన ఆహాబు, యోధా రాజైన యెహోషాపాతు వీళ్ళు వారి వారి సైన్యాలతో కూడా సిరియా సైన్యం మీదకి యుద్ధానికి వెళ్ళారు. ఆ సిరియా రాజు తన రథాధిపతులతో ఏం చెప్పాడంటే, మీరు అలుపుతోనైనను గలంతోనైనను పోట్లాడవద్దు, ఇశ్రాయేలు రాజుతోని మీరు పోట్లాడండి అని చెప్తూ వచ్చాడు. రథాధిపతులకు ఆ సిరియా రాజు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఇది. వాళ్ళు ఏం చేయాలి? ఇశ్రాయేలు రాజుతోనే పోట్లాడాలి. ఆ యుద్ధానికి మరి ఆహాబు రాజు అంటే ఇశ్రాయేల్ రాజు రాజవస్త్రాల్లో కాకుండా వేరే వస్త్రాల్లో వచ్చాడు. యెహోషాపాతు మాత్రము అంటే యోధా రాజు అని యెహోషాపాతు మాత్రము రాజవస్త్రాల్లో వచ్చాడు. ఇప్పుడు యుద్ధం జరుగుతూ ఉంది. ఈ రథాధిపతులు
యుద్ధములో గమనిస్తూ ఉంటున్నారు. వీళ్ళ యొక్క పని ఏంది? ఇశ్రాయేల్ రాజుతో పోట్లాడాలి. అంటే ఇశ్రాయేల్ రాజు మీదకి వాళ్ళు వెళ్ళి అతనితో యుద్ధం చేయాలి. ఇప్పుడు వీళ్ళు గమనించినప్పుడు రాజవస్త్రాల్లో ఎవరు కనబడుతున్నారంటే యెహోషాపాతు రాజు కనబడతా ఉన్నాడు. కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే ఇతడే ఇశ్రాయేల్ రాజు అనుకుని మరి అతని మీదకి వచ్చేసారు. వచ్చేసినప్పుడు ఈ యొక్క యెహోషాపాతు రాజు కేకలేస్తూ వచ్చాడు. కేకలేసినప్పుడు అప్పుడు రథాధిపతులు అతడు ఇశ్రాయేల్ రాజు కానట్టు గుర్తుపట్టి అతన్ని తరమడము మానేశారు. చూడండి, ఇక్కడ ఈ రథాధిపతులు గుర్తుపట్టినట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. ఏం గుర్తుపట్టారు? వారు ఎవరినైతే తరుముతున్నారో ఆ వ్యక్తి ఇశ్రాయేలు రాజు కాడు అని వారు గుర్తుపట్టి ఆ యెహోషాపాతు రాజును తరమడము మానుకుంటా వచ్చారు. ఇక్కడ మనకు ఇవ్వబడుతున్నటువంటి వర్తమానం ఏంది అంటే, ఈ రథాధిపతులకు రాజు ఉన్నాడు, ఆయనే సిరియా రాజు. ఈ రాజు వీళ్ళకి ఒక ఆజ్ఞ ఇచ్చాడు, ఒక కార్యం చేయమని. ఏ కార్యం అది? ఇశ్రాయేల్ రాజు అయిన ఆహాబుతో మీరు పోట్లాడండి అని. అయితే వీళ్ళు తెలియక మరి ఏం చేస్తున్నారు? యెహోషాపాతు రాజును తరుముతూ ఉన్నారు. అంటే వారు తమ యజమానుడైన లేక తమ రాజు అయిన ఆ సిరియా రాజు ఆజ్ఞాపించిన దాన్ని చేయకుండా వేరే దాన్ని చేస్తున్నారు. అంటే ఇశ్రాయేల్ రాజును తరమకుండా యెహోషాపాతు రాజును తరుముతూ ఉన్నారు. ఎప్పుడైతే వీళ్ళు గుర్తుపట్టారో అతడు ఇశ్రాయేల్ రాజు కానట్టు ఎప్పుడైతే గుర్తుపట్టారో అప్పుడు వారు చేస్తున్నటువంటి ఆ కార్యాన్ని చేయడం మానుకున్నారు. అంటే యెహోషాపాతు రాజును తరమడము మానుకుంటా వచ్చారు. కొన్నిసార్లు మన జీవితంలో కూడా వీరి వలె మనం ఉంటాం. ఎలా? మన రాజు ఎవరంటే ప్రభువు ఏమైతే చేయమని చెప్తున్నాడో దాన్ని చేయకుండా మనము వేరే దాన్ని చేస్తాం. అర్థమైందా? ఈ రథాధిపతులు తమ రాజు చెప్పింది చేయకుండా వేరేది చేస్తున్నారు. రాజు చెప్పింది ఏంది? ఇశ్రాయేల్ రాజుని మీరు తరమండి, ఇశ్రాయేల్ రాజుతో మీరు పోట్లాడండి అని. కానీ యెహోషాపాతు రాజుతో పోట్లాడడానికి వీళ్ళు బయలుదేరి వెళ్తూ వచ్చారు. అలాగే కొన్నిసార్లు మనం కూడా మన పరలోకపు రాజు అయినటువంటి ప్రభువు మనకు ఏదైతే చేయమని చెప్తున్నాడో దాన్ని చేయకుండా వేరే వాటిని మనం చేస్తూ ఉంటాం. ఏం చేయాలంటే మన జీవితంలో మన రాజు చెప్పిన దాన్ని మనం చేయాలి, వేరే చేసే వారంగా మనము ఉండకూడదు. అయితే ఈ రథాధిపతులు మరి గుర్తుపట్టిన తర్వాత ఏం చేశారంటే మరి వారు చేస్తున్న కార్యాన్ని మానుకుంటా వచ్చారు. ప్రియులారా, మన జీవితంలో మరి మన ప్రభువు ఏం చేయమంటున్నాడో దాన్ని చేయకుండా వేరేది మనం చేసే వారంగా ఉంటాం. ఎలాగూ అంటే గమనించండి, ప్రభు దినమున దేవుని యొక్క మందిరానికి వెళ్ళాలి అని ప్రభు మనకు సెలవిస్తూ ఉన్నాడు. ప్రభు దినమున అంటే ఆదివారమున మనం ఏం చేయాలా? మందిరానికి వెళ్ళాలి. కానీ కొంతమంది ఏం చేస్తారంటే ప్రభు మందిరానికి వెళ్ళమని చెప్తా ఉంటే మందిరానికి వెళ్ళకుండా పొలానికి పోతారు, కొంతమంది పెళ్ళిళ్ళకి పోతారు, కొంతమంది ఫంక్షన్లకు పోతూ ఉంటారు. అంటే వాళ్ళు ఎలా ఉన్నట్లు? ప్రభువు చెప్పింది చేయకుండా వేరేది వాళ్ళు చేస్తూ ఉన్నారు. అలా చేసేది మానుకోవాలి. ప్రభు చెప్పింది చేయాలి. ప్రభు చెప్పింది చేయకుండా వేరే వాటిని చేయడం మానుకొని ప్రభు చెప్పింది మనం చేసే వారంగా ఉండాలి అని ఈ సందర్భము మనకు తెలియజేస్తూ ఉంది. అలాగే దేవుని యొక్క మందిరానికి సమయానికి మనం రావాలి అని ప్రభు మనకు సెలవిస్తూ ఉన్నాడు. కానీ కొంతమంది ఏం చేస్తారంటే దేవుని యొక్క మందిరానికి సమయానికి రాకుండా ఇక్కడ మందిరములో ఆరాధన ఆరంభించబడినప్పటికీ
మరి వేరే వేరే పనుల్లో ఉంటారు. ఆ పనులన్నీ ముగించుకుని ఆలస్యంగా మందిరానికి వస్తారు. అంటే వాళ్ళు ఎలా ఉన్నట్లు? ప్రభు చెప్పింది చేయకుండా వేరే దాన్ని చేసే వాళ్ళుగా ఉంటున్నారు. ప్రియులారా, మన జీవితంలో ప్రభు మనకు ఏదైతే చెప్తున్నాడో దాన్ని చేయకుండా వేరే వాటిని చేసేవారంగా మనం ఉంటున్నామేమో పరిశీలన చేసుకుని, అలాంటి స్థితిని మనం మానుకొని ప్రభు ఏదైతే మనకు చెప్తున్నాడో దాన్ని మనం చేసేవారంగా ఉండాలి. అప్పుడే మన జీవితంలో ఆశీర్వదించబడతాం. అప్పుడే మన జీవితంలో మేలు పొందుతాం. గడిచిన కాలం అంతట్లో అనేక సార్లు ప్రభు మనకు చెప్పింది చేయకుండా వేరే దాన్ని చేసినటువంటి విధానం ఎన్నోసార్లు మనలో ఉంటా వచ్చింది. కాబట్టి ప్రభు సన్నిధిలో క్షమాపణ కోరుకొని ఇకనైనా అలాంటి స్థితిని మనం మానుకొని ప్రభు మనకు ఏదైతే చెప్తున్నాడో దాన్నే మనం చేసేవారంగా ఉండాలి. ఇలా గమనించండి, ఈ రథాధిపతులు తమ యజమానుడు చెప్పింది చేయకుండా వేరేది చేస్తూ వచ్చారు. అయితే గుర్తుపట్టిన తర్వాత మరి వాళ్ళు చేస్తున్నది సరైంది కాదని వాళ్ళు గ్రహించి దాన్ని చేయడం మానుకుంటా వచ్చారు. ఇలా మనం కూడా మరి ప్రభు చెప్పింది చేయకుండా వేరే చేసేవారంగా ఉన్నట్లయితే అలాంటి స్థితిని మనం మానుకుని ప్రభు చెప్పిందే మనం చేసేవారంగా మనం సిద్ధపరచబడాలని వాక్యం మనకు హెచ్చరిక చేస్తూ ఉంది. గమనించండి, ఇక్కడ గుర్తుపట్టినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఎవరు గుర్తుపట్టింది? రథాధిపతులు. ఏం గుర్తుపట్టారు? వారు ఎవరినైతే తరుముతున్నారో ఆ వ్యక్తి ఇశ్రాయేలు రాజు కాడు అని గుర్తుపట్టారు. గుర్తుపట్టిన తర్వాత వారు చేస్తున్న కార్యాన్ని వారు చేయకుండా మానుకుంటా వచ్చారు. ప్రియులారా, మన జీవితంలో కూడా దేవుడు చెప్పింది చేయకుండా వేరే వాటిని చేసేవారంగా ఉన్నట్లయితే అలాంటి కార్యాలు చేయడం మానుకొని దేవుడు చెప్పిందే మనం చేసేవారంగా ఉండాలని వాక్యం మనకు బోధిస్తూ ఉంది. అలాగే రెండో విషయాన్ని మనం చూద్దాం. చూడండి, ఆదికాండము 42వ అధ్యాయము 8-9 వచనాలు. ఆదికాండము 42, 8-9 వచనాలు. యోసేపు తన సహోదరులను గుర్తుపట్టెను గాని వారు అతన్ని గుర్తుపట్టలేదు. యోసేపు వారిని గూర్చి తాను కనిన కలలు జ్ఞాపకం చేసుకొని, మీరు వేగుల వారు, ఈ దేశపు గుట్టు తెలుసుకొని వచ్చితిరని వారితో అనగా. చూడండి, ఇక్కడ గుర్తుపట్టి అనే మాటను మనము గమనిస్తూ ఉంటున్నాం. ఇక్కడ కూడా గుర్తుపట్టెను అని వ్రాయబడి ఉంది. యోసేపు తన సహోదరులను గుర్తుపట్టెను అని చెప్పి ఇక్కడ రాయబడినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. ఈ సందర్భం మనకు తెలిసిన సందర్భమే. యోసేపు ఐగుప్తు దేశంలో రాజు తర్వాత అధికారిగా చేయబడ్డాడు. ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్నాడు. ఆ దినాల్లో కరువు వచ్చింది. మరి అన్ని ప్రాంతాల్లో కరువు ఉంది. ఇప్పుడు అన్ని ప్రాంతాల వారికి ధాన్యమును అమ్మకం చేసేది ఎవరంటే యోసేపే. ధాన్యం కావాలంటే ఎవరి దగ్గరికి రావాలా? యోసేపు దగ్గరికి రావాలి. యోసేపు యొక్క అన్నలు ఒకప్పుడు యోసేపుకి ఎంతో కీడు చేస్తూ వచ్చారు. అయితే దేవుడు ఏం చేశాడు? యోసేపును ఒక ఉన్నతమైన స్థాయిలోనికి తెచ్చాడు. ఇప్పుడు మరి యోసేపు యొక్క అన్నలు కనాను దేశంలో ఉన్నారు. అక్కడ కూడా కరువు ఉంది. యోసేపేమో ఐగుప్తు దేశంలో ఉన్నాడు. ఇప్పుడు యోసేపు యొక్క అన్నలు ధాన్యము కోరికై ఐగుప్తుకు వచ్చారు. ఐగుప్తులో ధాన్యం ఉందని చెప్పి వారు తెలుసుకుని ఐగుప్తుకు వచ్చారు. ఐగుప్తులో యోసేపు దగ్గరికే వచ్చి మరి ధాన్యం ఇమ్మని చెప్పి అడుగుతూ వచ్చారు. అప్పుడు యోసేపు తన అన్నల్ని గుర్తుపట్టాడు. అయితే తన అన్నలు యోసేపుని గుర్తుపట్టలేదు. చూడండి, ఇక్కడ యోసేపు తన యొక్క సహోదరులను గుర్తుపట్టినట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. యోసేపు సహోదరులు అయితే యోసేపును గుర్తుపట్టలేదు. చూడండి, ఇక్కడ యోసేపు తన యొక్క అన్నలను గుర్తుపట్టి మరి తను ఏం చేశాడు అంటే ఇక్కడ రాయబడింది, తాను కనిన కలలు
జ్ఞాపకం చేసుకొని అని. తాను కనిన కలలు జ్ఞాపకం చేసుకున్నాడు. గుర్తుపట్టినటువంటి యోసేపు ఏం చేశాడు? జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు తనకు చూపించిన కళ్ళను జ్ఞాపకం చేసుకున్నాడు. గుర్తుపట్టిన రథాధిపతులు ఏం చేశారు? తాము చేస్తున్నటువంటి కార్యాన్ని మానుకున్నారు. ఆ కార్యం రాజు చెప్పిన కార్యం కాదు కాబట్టి ఆ కార్యాన్ని వాళ్ళు చేయడం మానుకున్నారు. ఇక్కడ యోసేపు గుర్తుపట్టి ఏం చేస్తూ ఉన్నాడు? దేవుడు తనకు చూపించిన కళ్ళను జ్ఞాపకం చేసుకున్నాడు. ఆదికాండం 37వ అధ్యాయంలో మరి యోసేపునకు మరి దేవుడు కళలు చూపించాడు. ఆ కళలు ఒక కళ ఏంటంటే, యోసేపు అతని యొక్క సహోదరులు పొలములో మరి ఏం చేస్తూ వచ్చారంటే పనలు గడతా ఉన్నారు. పనలు గడతా ఉంటే యోసేపు యొక్క పన లేచి నిలవబడింది. తన సహోదరుల యొక్క పనలు యోసేపు యొక్క పనకు నమస్కారం చేస్తూ ఉన్నాయి. అలా కల వచ్చింది. గమనించండి, ఆ కళ దేవుడు చూపించాడు. ఆ కళ ఇప్పుడు ఏమైంది? నెరవేర్చబడింది. ఇప్పుడు యోసేపు ఒక ఉన్నతమైన స్థాయిలో నిలవబడ్డాడు. అన్నలు వచ్చి ఏం చేస్తున్నారు? యోసేపుకు నమస్కారం చేస్తూ వచ్చారు. యోసేపు ఎదురు సాగిల పడతా వచ్చారు. అంటే కళ ఏమైంది? ఇప్పుడు నెరవేర్చబడింది. దేవుడు చూపించిన కళ మరి నెరవేర్చబడింది. కాబట్టి యోసేపు ఏం చేస్తూ వచ్చాయంటే, ప్రభువా, నీవు కళను చూపించావు, నువ్వు చూపించినటువంటి కళను ఇప్పుడు నెరవేర్చావని చెప్పి ఆ కళను జ్ఞాపకం చేసుకుని దేవుని ఎంతగానో తాను ఘనపరుస్తూ ఉన్నాడు. కళలు జ్ఞాపకం చేసుకున్నాడని చెప్పి అక్కడ రాయబడింది. జ్ఞాపకం చేసుకుని తాను ఏం చేసి ఉంటాడు? దేవుని ఘనపరుచుంటాడు. ప్రభువా, నువ్వు చూపించిన కళను నీవు నెరవేర్చావు, నువ్వెంత గొప్ప దేవుడువయ్యా అని చెప్పి ఆయన్ను ఘనపరుచుంటాడు. పిల్లలు చూడండి, గుర్తుపట్టినటువంటి యోసేపు చేసిన పని ఏంటంటే జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు చూపించిన కళలను జ్ఞాపకం చేసుకున్నాడు. పిల్లలు మన జీవితంలో కూడా మనము జ్ఞాపకం చేసుకోవలసిన వాటిని జ్ఞాపకం చేసుకోవాలి అని ఈ సందర్భం ద్వారా మనకు హెచ్చరిక చేయబడుతూ ఉంది. మనము జ్ఞాపకం చేసుకోవాల్సినవి ఏవైతే ఉన్నాయో వాటిని మనము జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? వేటిని జ్ఞాపకం చేసుకోవాలి? గమనించండి, వాక్యంలో నెహెమ్యా గ్రంథములో 4:14 మనం చూసినట్లయితే, మహోన్నతుడును భయంకరుణ్ణైన యెహోవాను జ్ఞాపకం చేసుకునండి, జ్ఞాపకం చేసుకుని ధైర్యంగా ఉండండి అని చెప్పి అక్కడ రాయబడింది. చూడండి, నెహెమ్యా దినాల్లో యెరూషలేము యొక్క ప్రాకారం కట్టబడతా ఉంది. ఆ పనులు కొంతమంది ప్రయాసపడతా ఉన్నారు. అయితే శత్రువులు ఎన్నో రకాలుగా ఆటంకాలు కలగజేస్తూ ఉంటున్నారు. ఆ పరిస్థితుల్లో ఆ పనిచేస్తున్నటువంటి దేవుని ప్రజలు కొంత నిరాశలో, భయములో, ఆందోళనలో ఉన్నారు. అప్పుడు నెహెమ్యా అంటున్నాడు ఏమనంటే, మహోన్నతుడును భయంకరుణ్ణైన యెహోవాను మీరు జ్ఞాపకం చేసుకోండి అని. అంటే మన జీవితంలో మరి కొన్నిసార్లు మనకు ఎదురవుతున్న పరిస్థితులను బట్టి మనం కూడా నిరాశపడిపోతూ ఉంటాం. మనకొచ్చే శోధనలు, బాధలు, శ్రమలు, కష్టాలు, రోగాలు, వీటిని బట్టి మనం ఎంతో దిగులు పడేవారంగా, విచారపడేవారంగా, కృంగిపోయేవారంగా, నిరాశపడేవారంగా ఉంటాం. అలాంటి పరిస్థితుల్లో మనం ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలా? మహోన్నతుడైన దేవుని మనం జ్ఞాపకం చేసుకోవాలి. భయంకరుడైన దేవుని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆ దేవుడు మరి నాకున్న ఈ సమస్యను తొలగించగలడు అనే గురి కలిగి ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటే, ఆయనపై ఆధారపడితే ఈ సమస్య ప్రభు ఏం చేస్తాడు? తొలగిస్తాడు. ఇప్పుడు గమనించండి, మనకొచ్చే శోధనలు కానీ సమస్యలు కానీ దేవుని కంటే మించినవి కాదు. దేవుడు తొలగించలేనంత గొప్పవి కాదు. ప్రియులారా, ఎలాంటి సమస్యని, ఎలాంటి శోధన అయినా మరి దేవుడు తొలగించగలడు. కాబట్టి మనకు ఎలాంటి పరిస్థితి ఎదురైనప్పటికీ నిరాశ పడకుండా ఆ దేవుని మనం జ్ఞాపకం చేసుకుని ధైర్యంగా ముందుకు సాగాలి. మహాగణుడైన భయంకరుడైనటువంటి దేవుని మనం జ్ఞాపకం చేసుకుని ధైర్యంతో ముందుకు సాగి మరి
ఆ ప్రభు వైపు మనం చూడాలని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. అలాగే పరిశుద్ధ గ్రంథంలో 105వ కీర్తన 5వ వచనంలో ఆయన చేసే ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకోవాలి అని రాయబడింది. ఆయన చేసే ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియులారా, ఆయన ఆశ్చర్య కార్యాలు చేసేవాడుగా ఉంటున్నాడు మన పక్షంగా. అలాగే తన ప్రజల పక్షంగా ఆయన ఎలాంటి ఆశ్చర్య కార్యాలు చేస్తూ వచ్చాడో ఆ కార్యాలను జ్ఞాపకం చేసుకుని మరి ఆ కార్యాలను బట్టి దేవుణ్ణి ఏం చేయాలంటే ఘనపరిచే వారంగా ఉండాలి. ప్రియులారా, మన జీవితంలో దేవుడు చేసే ఆశ్చర్య కార్యములను మనం జ్ఞాపకం చేసుకుని ఆ కార్యాలను బట్టి దేవుణ్ణి మనం ఘనపరచాలి, దేవుని మనం స్తుతించే వారంగా ఉండాలి. అలాగే 119వ కీర్తన 52వ వచనంలో ఆయన యొక్క న్యాయ విధులను జ్ఞాపకం చేసుకుని నేను ఓదార్పు నొంది తిని అని భక్తుడు అంటున్నాడు. అంటే కీర్తనాకారుడు దుఃఖములో ఉన్నట్లుగా మనకు అర్థమవుతా ఉంది. ఎంతో మరి విచారములో దుఃఖములో తాను ఉన్నాడు. ఆ దుఃఖములో తాను ఓదార్పు పొందాడు. దేని ద్వారా? దేని ద్వారా? ఆయన యొక్క న్యాయ విధులను జ్ఞాపకం చేసుకొని. ప్రియులారా, మనకు కూడా దుఃఖకరమైన పరిస్థితులు ఎదురవుతాయి, విచారము కలిగే పరిస్థితులు మనకు ఎదురవుతాయి. ఈ పరిస్థితుల్లో మనం ఆదరణ ఓదార్పు ఎట్లా పొందగలమంటే దేవుని యొక్క న్యాయ విధుల ద్వారా, అంటే వాక్యం ద్వారా. ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుని ఈ వాక్యం ద్వారా మనము ఓదార్పు పొందాలి, ఆదరణ పొందాలి. ఈ వాక్యం మనల్ని ఆదరించేదిగా, మనల్ని ఓదార్చేదిగా ఉంది. ప్రియులారా, దుఃఖము కలిగినప్పుడు దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుని ఆ వాక్యం ద్వారా మనం ఓదార్పు పొందాలని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. అలాగే పరిశుద్ధ గ్రంథంలో మరి ఇంకా మనం ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలో వ్రాయబడి ఉంది. లూకాసు వార్తలో 17వ అధ్యాయము 32వ వచనములో మనం చూస్తే లోతు భార్యను జ్ఞాపకం చేసుకొనుడి అని రాయబడింది. ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలా? లోతు భార్యను జ్ఞాపకం చేసుకోవాలి. లోతు భార్యను జ్ఞాపకం చేసుకోవడం అంటే ఇదేం చూపిస్తూ ఉంది? లోతు భార్య దేవుడు చేయొద్దన్న కార్యం చేసి ఉప్పు స్తంభం అయిపోయింది. అంటే దేవుడు చేయొద్దన్న కార్యాన్ని చేసి మరి దేవుని యొక్క శిక్ష పొందుతూ వచ్చింది. ఆమెను మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంటే మన జీవితంలో దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించి నష్టపోయిన వారిని జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి వ్యతిరేకంగా జీవించి నష్టపోయిన వారు ఎవరైతే ఉన్నారో వారిని మనము జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకుని ఏం చేయాలా? వారి వలె మనం జీవించకూడదు. వారి వలె మనం జీవించకుండా జాగ్రత్త పడాలి. ఇప్పుడు చూడండి, లోతు భార్య మరి దేవుడు చూడొద్దన్న దాన్ని చూసి నష్టపోయింది. కాబట్టి ఇప్పుడు ఆమెను జ్ఞాపకం చేసుకుని మనం ఏం చేయాలా? దేవుడు వేటిని చూడొద్దంటున్నాడో వాటిని చూడకుండా మనం జాగ్రత్త పడాలి. ఏదైతే మన ఆత్మీయ జీవితానికి నష్టాన్ని కలిగిస్తుందో దాన్ని చూడకుండా మనము జాగ్రత్తగా ఉండాలి. అలాగే పరిశుద్ధ గ్రంథములో ఆకాను గురించి మనం చూస్తే మరి ఆకాను దేవునికి వ్యతిరేకమైన కార్యం చేస్తూ వచ్చాడు. దాని ద్వారా తాను నష్టపోయాడు. ఇప్పుడు ఆకాను మనం జ్ఞాపకం చేసుకోవాలా? జ్ఞాపకం చేసుకుని ఆకాను అనే వ్యక్తి దేవునికి వ్యతిరేకమైన కార్యం చేసి నష్టపోయాడు కాబట్టి మనము దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేయకుండా జాగ్రత్త పడాలి. అలాగే మోషే జీవితాన్ని మనం ఆలోచన చేస్తే మోషే కాని మాట పలుకుతూ వచ్చాడు. దాన్ని బట్టి కనాన్ను చూశాడు కానీ దానిలో ప్రవేశించలేకపోయాడు. అంటే మోషే కూడా మరి పలగొండి మాట పలికి ఆశీర్వాదాన్ని కోల్పోయిన వాడుగా ఉన్నాడు. ఇప్పుడు మోషేని జ్ఞాపకం చేసుకుని మనం ఏం చేయాలా? పలగొండి మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని పలకకుండా మనం జాగ్రత్త పడాలి. ఇలాగున దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించి నష్టపోయినటువంటి వారిని మనం జ్ఞాపకం చేసుకొని మనము వారి వల్ల నష్టపోకుండా ఉండేదాని కొరకై
వారి వలె మనం ప్రవర్తించుకున్న జాగ్రత్తగా జీవించాలని వాక్యం మనకు హెచ్చరిక చేస్తూ ఉంది. ప్రియులారా గమనించండి, యోసేపు తన సహోదరులను గుర్తుపట్టిన తర్వాత ఏం చేశాడు? జ్ఞాపకం చేసుకున్నాడు. తనకు దేవుడు చూపించిన కలలను జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రియులారా మనం కూడా జ్ఞాపకం చేసుకునే వారంగా ఉండాలి. ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలో, వేటిని జ్ఞాపకం చేసుకోవాలో మనం వింటూ వచ్చాం. మరి ఆ విధంగా మనం కొనసాగాలని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. అలాగే మూడో మాట మనం చూద్దాం. చూడండి, అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 13, 14, 15 వచనాలు. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 13, 14, 15 వచనాలు. అతడు తలవాకిడి తలుపు తట్టుచుండగా రోదే అను ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను. ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకుని పోయి పేతురు తలుపు దగ్గర నిలుచున్నాడని తెలిపెను. అందుకు వారు, నీవు పిచ్చిదానివనిరి. అయితే తాను చెప్పినది నిజమని ఆమె దృఢంగా చెప్పినప్పుడు వారు అతని దూత అనిరి. సో నీ వచనాల్లో కూడా మరి గుర్తుపట్టి అనే మాటను మనం చూస్తూ ఉంటున్నాం. గుర్తుపట్టి అని ఇక్కడ వ్రాయబడి ఉంది. మరి ఇక్కడ రోదే అనే ఒక చిన్నది పేతురు యొక్క స్వరాన్ని గుర్తుపట్టినట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. ఈ అధ్యాయంలో పేతురు చెరసాల్లో వేయబడ్డట్లుగా మనం చూస్తున్నాం. పేతురు చెరసాల్లో వేయబడ్డప్పుడు సంఘము మరియ ఇంటిలో కూడి ప్రార్థిస్తున్నట్లుగా ఈ అధ్యాయంలో వ్రాయబడింది. మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటిలో అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి అని 12వ వచనంలో వ్రాయబడింది. వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రభు ఏం చేశాడంటే తన దూతను పంపించాడు. మరి ఆ దూత చెరసాల్లో బంధించబడి ఉన్న పేతుర్ని బయటికి తీసుకొచ్చాడు. పేతురు యొక్క బంధకాలు ఊడిపోయినాయి. పేతుర్ని ఆ దూత బయటికి తీసుకొచ్చాడు. చూడండి, చెరసాల తలుపులు అలానే ఉన్నాయి, కావలి వారు కూడా అలాగనే ఉంటా వచ్చారు. కానీ మరి దేవుడు తన దూత ద్వారా పేతురుని బయటికి తీసుకొచ్చాడు. ఆశ్చర్యకరమైన విధానంలో ప్రభు కార్యం చేశాడు. పేతురు బయటకు వచ్చి మరి అనేకులు కూడి ప్రార్థిస్తున్నటువంటి ఆ మరియ ఇంటికి వచ్చాడు. వచ్చి తలుపు తడతా ఉన్నాడు. తలుపు తడతా ఉన్నప్పుడు లోపల రోదే అని ఒక చిన్నది ఉంది. ఆమె ఆలకించడానికి వచ్చింది. ఆలకించడానికి వచ్చి పేతురు యొక్క స్వరాన్ని ఆమె గుర్తుపట్టింది. పేతురు యొక్క స్వరాన్ని గుర్తుపట్టి తలుపు తీయకుండా మరి సంతోషముతో ఆ ఇంట్లో ఉన్న వారి దగ్గరికి పోయి చెప్తా వచ్చింది, ఇదిగో పేతురు తలుపు దగ్గర నిలవబడ్డాడు అని. వాళ్ళు ఏమన్నారు? నువ్వు పిచ్చిదానివి అన్నారు. ఆమె ఏం చేసిందంటే నేను చెప్పేది నిజం అని చెప్పి దృఢంగా వారితో చెప్తా వచ్చింది. వాళ్ళు ఏమన్నారంటే అతను దూత అంటూ వచ్చారు. ఆ తర్వాత తలుపు తీస్తే మరి వాస్తవంగా పేతురే వచ్చాడు. చూడండి, ఇక్కడ ఆమె మరి గుర్తుపట్టినట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. పేతురు యొక్క స్వరాన్ని గుర్తుపట్టి ఏం చేసింది అంటే మరి ఆమె పేతురు వచ్చాడు అని నిర్ధారణ చేసుకుందనమాట. ఆ స్వరాన్ని బట్టి పేతురు వచ్చాడు అనే విషయాన్ని నిర్ధారణ చేసుకుంది. అదే వాస్తవం. పేతురు వచ్చాడనే సంగతి వాస్తవం. కాబట్టి ఇప్పుడు ఆమె మరి ఒక వాస్తవమైన సంగతిని గ్రహించిన ఆ విషయాన్ని ఏం చేసిందంటే వేరే వారితో చెప్పింది. చెప్పినప్పుడు వారు పిచ్చిదానివి అన్నారు. అయినా కూడా ఆమె ఏం చేసింది? నేను చెప్పేది నిజం అని చెప్పి దృఢంగా చెప్తా వచ్చింది. అదే నిజమైంది. ఆమె చెప్పిన మాటే నిజమైంది. చూడండి, ఇదేం చూపిస్తూ ఉంది అంటే మనం ఏదైతే నిజము అనే దాన్ని ఎరిగినామో, అంటే వాస్తవాన్ని ఎరిగినామో, మనం ఎరిగిన వాస్తవాన్ని ఏం చేయాలంటే అనేకులకు తెలియజేయాలి.
యేసు ప్రభు రక్షకుడు అనేది వాస్తవం, మనం ఆ సంగతి ఎరిగినాం. అలాగే యేసు ప్రభు వారు పాపుల కొరకు లోకానికి వచ్చి సిలువలో బలైపోయాడు, మరి సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళాడు, తిరిగి రాబోతున్నాడు. ఈ విషయాలు కూడా వాస్తవమే. ఈ వాస్తవాలను మనం ఎరిగిన ఈ వాస్తవాలను ఏం చేయాలా? అనేకులకు తెలియజేయాలి. ఇప్పుడు ఆమె ఎరిగింది అంటే ఆమె వాస్తవాన్ని గ్రహించింది. ఎట్లా గ్రహించింది? విని గ్రహించింది. చూసిందా? పేతును చూడలా, కానీ స్వరాన్ని విని గ్రహించింది. ఆమె గ్రహించిన విషయము వాస్తవమే. ఆమె ఏమైతే గ్రహించిందో అది వాస్తవం. ఇప్పుడు మనం కూడా మరి ప్రభువు ఈ లోకానికి రావడం, సిలువలో బలవడం, ఆయన సమాధి చేయబడి తిరిగి లేవడం, పరలోకానికి వెళ్ళడం, ఇవన్నీ చూసామా? చూడలా, కానీ విన్నాం, మనము నమ్మాము. మరి మనం ఏదైతే విన్నామో, ఏదైతే నమ్మామో ఇది వాస్తవమే, అబద్ధము కాదు. యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు అనేది వాస్తవం, సిలువలో బలయ్యాడు అనేది వాస్తవం, మరి ఆయన సమాధి చేయబడి తిరిగి లేచాడు అనేది కూడా వాస్తవం, ఆయన పరలోకానికి వెళ్ళాడు అది కూడా వాస్తవం, తిరిగి రాబోతున్నాడు అది కూడా వాస్తవం. కాబట్టి ఈ వాస్తవమైన సంగతుల్ని మనం ఎరిగాము, గ్రహించాము. ఈ గ్రహించిన విషయాన్ని మనం ఏం చేయాలంటే అనేకులకు దృఢంగా మనం తెలియజేయాలి. యేసుప్రభు దేవుడు, యేసుప్రభు పాపుల రక్షకుడు, ఆయన మన కొరకు ఈ విధంగా బలైపోయాడని చెప్పి అనేకులకు తెలియపరిచే వారంగా ఉండాలి. ఇలా మన జీవితంలో యేసు ప్రభుని గురించి వారములు ఒక్కరికైనా మనం చెప్పగలుగుతున్నామా? ఆయన ప్రేమను గురించి వారంలో ఒక్కరికైనా తెలియజేయగలుగుతూ ఉంటున్నామా? ప్రియులారా, మనము మరి యేసు ప్రభుని గురించిన వాస్తవమైన విషయాలు మనం తెలుసుకున్నాం. మనం తెలుసుకున్న వాటిని ఇతరులకు తెలియపరిచే వారంగా ఉండాలి. అంటే రక్షణ లేకుండా ఎవరైతే ఉన్నారో వారిని రక్షణలోకి నడిపించేదాని కొరకే మనం ప్రయాసపడాలి. వారికి మనము ప్రభుని గురించిన విషయాలు తెలియజేయాలి. తెలియజేసేది మనకు రాకపోతే వారి కోసం మనం ప్రార్థన చేయాలి. రక్షణ లేకుండా ఎవరైతే ఉన్నారో వారి కోసం మనం ప్రార్థన చేయాలి. ఎంతోమందిని మనము రక్షణ లేని వారిని కలుసుకుంటూ ఉన్నాం. వారికి ప్రభుని గురించి చెప్పే అవకాశం ఉంటే మనం ప్రభుని గురించి చెప్పాలి. చెప్పే అవకాశం లేదు. వారు రక్షణలోకి రావాలని మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ఒకవేళ వీలైతే వారికి ప్రభుని గురించిన సువార్త పత్రికను అందించాలి. అలాగూ మన జీవితంలో మరి రక్షణను వచ్చేదాని కొరకై మనం ప్రయాసపడే వారంగా ఉండాలి. ఒక సహోదరి, మరి ప్రభుని ఎరిగిన సహోదరి, ఒకసారి నడుచుకుంటూ వెళ్తూ ఉంది. ఆమె నడుచుకుంటూ వెళ్తూ మరి ఒక వ్యక్తిని దాటుకుని ముందుకెళ్ళిపోయింది. ముందుకెళ్ళిపోయిన తర్వాత ఆమె హృదయంలో ఒక ప్రేరేపణ కలుగుతూ ఉంది. ఆమె దగ్గర సువార్త పత్రికలు ఉన్నాయి. ఇప్పుడు ఆ వ్యక్తిని దాటుకుని నువ్వు వచ్చావు కదా, ఆ వ్యక్తికి నువ్వు సువార్త పత్రిక ఇవ్వచ్చు కదా అనే ప్రేరేపణ కలుగుతూ ఉంది. ఒకవేళ నీవు సువార్త పత్రిక ఇవ్వకుండా అలాగే వెళ్ళిపోతే, ఆ వ్యక్తి యేసుప్రభు నమ్ముకోకుండా మరణిస్తే ఆ వ్యక్తి యొక్క ఆత్మకు నీవే ఉత్తరవాది అవుతావు కదా అనే ప్రేరేపణ ఆమె కలుగుతూ ఉంది. అప్పుడు వెంటనే ఆమె ఏం చేసిందని వెనక్కి పోయి తన దగ్గర ఉన్న సువార్త పత్రికనిచ్చి ప్రభుని నమ్ముకోమని చెప్తా వచ్చింది. ఇలాగ మన జీవితంలో మరి ఇతరులకు ప్రభుని గురించిన ప్రేమను పంచేవారంగా ఉండాలి. ఇతరులను లక్ష్యంలోకి నడిపించుట కొరకై మనం భారం కలిగి ఉండాలి. ప్రియులారా, ఇలాంటి భారం మనలో ఉందా? మనం తెలుసుకున్న వాస్తవాన్ని అనేకులకు తెలియజేయాలి. ఆ రోదే అనే చిన్నది అదే చేసింది. ఆమె తెలుసుకున్న వాస్తవం, గ్రహించిన వాస్తవాన్ని మరి దృఢంగా అనేకులకు చెప్పింది. మనం కూడా ప్రభుని గురించి అనేకులకు చెప్పి అనేకులు రక్షణలోకి వచ్చేదాని కొరకు మనం ప్రయాసపడే వారంగా ఉండాలని ఈ సందర్భం మనకు తెలియపరుస్తూ ఉంది. ఇలా ఈ భారం మనలో ఉందా? ఒకసారి మన జీవితాన్ని మనము పరిశీలన చేసుకోవాలి. 4వ విషయాన్ని మనం చూద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకాసు వార్త 24వ అధ్యాయము 31-32 వచనాలు. లూకాసు వార్త 24, 31, 32 వచనాలు. వారి కన్నులు తెరవబడి ఆయన్ను గుర్తుపట్టిరి.
అంతటా ఆయన వారికి అదృశ్యుడాయెను. చూడండి, ఇక్కడ 32 కూడా చదవండి. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరుచున్నప్పుడు మన హృదయం మనలో మండుచుండలేదా అని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. చూడండి, వచనాల్లో కూడా గుర్తుపట్టిరి అనే మాట రాయబడింది. గుర్తుపట్టిరి అనే మాట ఇక్కడ రాయబడి ఉంది. ఇక్కడ తిరిగి లేచినటువంటి యేసు ప్రభువుని ఇద్దరు వ్యక్తులు మరి గుర్తుపట్టినట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. ఇద్దరు వ్యక్తులు ప్రభువును గుర్తుపట్టారు, ఆయన శిష్యులే. గమనించండి, మరి యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత జరిగిన సందర్భము ఈ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఇద్దరు వ్యక్తులు ఎమ్మై అనే గ్రామానికి వెళ్తూ ఉన్నారు. యేసు ప్రభు వారు మరి తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచాడు. కానీ వాళ్ళు గుర్తుపట్ల ప్రభువుని. వారితో నడుస్తూ వారితో మాట్లాడుతూ వచ్చాడు. వారు కూడా ప్రభువుతో మాట్లాడారు. ఇలా మరి ప్రభువుతో వారు నడుస్తున్నారు, ప్రభు వారితో నడుస్తూ ఉన్నాడు. వారు వెళుతున్నటువంటి స్థలము లేక ఆ ఇల్లు వచ్చినప్పుడు ప్రభు ఇంకా అక్కడి నుంచి వెళ్ళవలసి ఉన్నట్లుగా కనబడింది. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, ప్రభువా అంటే ఆయన్ను మరి మాతో ఉండమని చెప్పి అడుగుతూ వచ్చారు. ప్రభు ఏం చేశారంటే వారితో ఉండడానికి లోపలికి వెళ్ళాడు. అక్కడ కొన్ని విషయాలు జరిగినాయి. అప్పుడు వారి కన్నులు తెరవబడ్డప్పుడు వారు గుర్తుపట్టారు. ఎవరిని? యేసు ప్రభును గుర్తుపట్టారు. ఆయన యేసు అని వారు గుర్తుపట్టారు. గుర్తుపట్టిన తర్వాత ఆయన అదృశ్యమైపోయినాడు. వారికి మరలా ఆయన మరి అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోయాడు అనమాట, అదృశ్యమైపోతూ వచ్చాడు. చూడండి, ఇక్కడ వారు ప్రభువును గుర్తుపట్టినట్లుగా రాయబడి ఉంది. ప్రభువును గుర్తుపట్టారు. గుర్తుపట్టిన తర్వాత వాళ్ళు చేసినది ఏందో మనం ఆలోచన చేయాలి. గుర్తుపట్టిన తర్వాత వాళ్ళు ఏం చేశారు గమనించండి. ఒకరితో ఒకరు చెప్పుకొనిరి అని చెప్పి 32వ వచనంలో రాయబడింది. ఒకరితో ఒకరు చెప్పుకున్నారు కొన్ని మాటలు. వారు చెప్పుకున్న మాటలు ఏంది మనం చూస్తున్నాం. ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరుచున్నప్పుడు మన హృదయం మనలో మండుచుండలేదా అని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. చూడండి, ప్రభు వారితో మాట్లాడుతున్నప్పుడు వారి యొక్క హృదయాలు ఏమైనాయి? మండుతా వచ్చినాయి. అంటే వీళ్ళు మరి ఏమైతే ఒకరితో ఒకరు చెప్పుకుంటున్నారో ఆ మాటలు నిజమే, అబద్ధాలు కాదు. వాళ్ళు అనుకుంటున్నారు ఆయన మనతో మాట్లాడుతూ లేఖనాలను మనకు బోధిస్తూ ఉన్నప్పుడు మన హృదయం మనలో మండుతా వచ్చింది కదా అనుకుంటున్నారు. వాస్తవం వారి హృదయాలు ఏమైనాయి? మండుతా వచ్చినాయి. అంటే వారు ఒకరితో ఒకరు చెప్పుకుంటున్నటువంటి మాటలు నిజము, జరిగినవి. వారి హృదయాలు మండినాయి కాబట్టి మండలేదా అని చెప్పి వారు ఒకరితో ఒకరు చెప్పుకుంటూ వచ్చారు. అంటే వారు చెప్పుకుంటున్నటువంటి మాటలు ఎలాంటివి అంటే వాస్తవమైనవి. కాబట్టి ఇక్కడ మనకు ఇవ్వబడుతున్న హెచ్చరిక ఏంటంటే మన మాటల విషయమై జాగ్రత్త వహించాలి. మన మాటల విషయం మనము జాగ్రత్త వహించాలి. ఇక్కడ ఒకరితో ఒకరు చెప్పుకుంటున్న మాటలు ఏవైతే ఉన్నాయో అవి అబద్ధాలు కాదు, నిజాలే. అంటే మన జీవితంలో కూడా మనం ఒకరితో ఒకరు కొన్నిసార్లు కొన్ని మాటలు చెప్పుకుంటూ ఉంటాం. అవి నిజాలైతేనే చెప్పుకోవాలా, అబద్ధాలు చెప్పుకోకూడదు. కొన్నిసార్లు వేరే వారిని గురించి మనము మరి ఒకరితో ఒకరు చెప్పుకుంటూ ఉంటాం. ప్రియులారా, మనం చెప్పుకునే మాటలు ఎలాంటి మాటలుగా ఉండాలి? నిజాలుగా ఉండాలి, అబద్ధాలుగా ఉండకూడదు. వేరే వారిని గురించి అబద్ధాలు మనం ఒకరితో ఒకరు చెప్పుకోకూడదు. దేవుడు వింటున్నాడు మన మాటలు, దేవుడు మనల్ని గమనిస్తూ ఉన్నాడు. మన యొక్క మాటల విషయమే దేవునికి మనం లెక్క అప్పగించాలి. కాబట్టి మనము ఒకరితో ఒకరు మాట్లాడుకునే మాటల విషయమై జాగ్రత్త పడాలి. ఒకవేళ ఎవరిని గురించి అయినా మనము అబద్ధాలు మాట్లాడుకుంటున్నామేమో ఒకరితో ఒకరము, అలాంటి స్థితి మనలో ఉండకూడదని వాక్యం హెచ్చరిక చేస్తూ ఉంది. ఇక్కడ ఒకరితో ఒకరు మరి చెప్పుకున్నారు మాటలు, వారు చెప్పుకుంటున్న మాటలు నిజమే కానీ అబద్ధాలు కాదు. అలాగే మనం కూడా
మరి ఒకరితో ఒకరు చెప్పుకునే మాటలు నిజమైన మాటలుగానే ఉండాలి, కానీ నిజమైతే మనం చెప్పుకోగల అబద్ధాలు ఏమాత్రం కూడా మనము చెప్పుకోకూడదు. అలాగే పరిశుద్ధ గ్రంథములో రాజుల 2వ గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనములో చూసినట్లయితే అక్కడ 4 వ్యక్తులను గురించి మనం చూస్తున్నాం. 4 ఎవరు? కుష్ఠరోగులు. గమనించండి, వీరిని గురించి అనేక సార్లు మనం వింటూ వచ్చినాం. మరి వీళ్ళు ఒకరితో ఒకరు చెప్పుకుంటా ఉన్నారు. ఏమని? శత్రువులు అంటే సిరియా సైన్యము షోమ్రోను పట్టణాన్ని ముట్టడించింది. అయితే దేవుడు రథాల ధ్వని గుర్రాల ధ్వని వినిపించేసరికి వాళ్ళు మరి భయపడిపోయి, ఇంకేముంది, ఇశ్రాయేల్ రాజు, ఆ షోమ్రోన్లో ఉన్న ఇశ్రాయేల్ రాజు వేరే వారిని కూడా సమకూర్చుకుని మన మీదకి వస్తున్నాడు యుద్ధానికి అని చెప్పి అనుకుని వాళ్ళు పారిపోతూ వచ్చారు, ఉన్న పాటను అన్నీ వదిలిపెట్టేసి. కొన్ని దినాలు వాళ్ళు ఆ షోమ్రోను పట్టణాన్ని ముట్టడించారు. మరి వారి యొక్క గుడారాలు, వారు కలిగిన సమస్తాన్ని వదిలిపెట్టి పారిపోతూ వచ్చారు. ఈ 4 కుష్ఠరోగులు వచ్చినప్పుడు ఆ గుడాల దగ్గరికి ఆ సిరియా సైన్యము నా స్థలానికి వచ్చినప్పుడు వాళ్ళకి అర్థమైంది సిరియా సైన్యం అంతా వెళ్ళిపోయింది అని. ఇప్పుడు ఆ సైన్యం వెళ్ళిపోయినటువంటి సంగతి షోమ్రోను పట్టణంలో ఉన్న వారికి తెలియదు. వీళ్ళు ఏమనుకుంటారంటే ఒకరితో ఒకరు చెప్పుకుంటున్నారు, మనం ఈ విషయాన్ని పట్టణంలో ఉన్న వారికి తెలియజేద్దాం, వాళ్ళు కూడా మేలు పొందుతారు అని. అంటే వీళ్ళు ఒక మంచి కార్యం చేద్దామని ఒకరితో ఒకరు చెప్పుకొని మంచి కార్యం చేశారు. పట్టణంలో ఉన్న వారికి తెలియజేసినప్పుడు పట్టణంలో ఆహారం లేదు, చాలా ఇబ్బంది ఉంది. వారందరూ వచ్చేసి మరి సిరియా సైన్యం వదిలిపెట్టినటువంటి వాటన్నిటినీ మరి తీసుకున్నట్లుగా వాక్యములు మనము గమనించవచ్చు. అంటే ఇక్కడ వీళ్ళు ఒకరితో ఒకరు ఏం చెప్పుకున్నారంటే ఒక మంచి కార్యం చేద్దామని చెప్పుకున్నారు, చెప్పుకొని ఆ మంచి కార్యం చేస్తూ వచ్చారు. అలాగే మన జీవితంలో మరి ఇలా ఉండాలి, మనం మంచి కార్యాలు చేద్దామని చెప్పుకొని మంచి కార్యాలు చేసే వారంగా ఉండాలి. అయితే వాక్యంలో ఆదికాండము 37వ అధ్యాయంలో 20వ వచనంలో చూసినట్లయితే యోసేపు యొక్క అన్నలు కూడా చెప్పుకున్నారు, ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు. ఏం మాట్లాడుకున్నారు? ఇదిగో కళ్ళగనేవాడు వస్తున్నాడు, అంటే ఎవరు? యోసేపు వస్తున్నాడు, వాడిని చంపి ఈ గుంటలో పడేద్దాం, వాడు కళ్ళ ఏమైతే చూద్దామని చెప్పి ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ వచ్చారు. చూడండి, ఒకరితో ఒకరు ఏం మాట్లాడుకుంటున్నారు? కీడు చేద్దాం, నష్టం కలగజేద్దామని చెప్పి మాట్లాడుకుంటూ ఉన్నారు. అలాగే ఏం చేశారు? కీడు చేశారు. యోసేపుకి అంగీ తీసేసి గుంటలో వేశారు, ఆ తర్వాత మిద్యానీలకి అమ్మేశారు. చూడండి, వీళ్ళు కీడు చేద్దామని చెప్పి ఒకరితో ఒకరు మాట్లాడుకుని కీడు చేస్తూ వచ్చారు. ఆ 4 కుష్ఠరోగులు అయితే ఒక మంచి కార్యం చేద్దామని మాట్లాడుకుని మంచి కార్యం చేశారు. ప్రియురా, మన జీవితంలో మనం ఎలా ఉన్నాం? మంచి కార్యం చేద్దామని మాట్లాడుకుని మంచి కార్యాలు చేసే వారంగా ఉంటున్నామా, లేక మరి కీడు చేద్దామని ఒకరితో ఒకరు మాట్లాడుకుని ఇతరులకు కీడు చేసే వారంగా ఉంటున్నామా? మన జీవితాన్ని పరిశీలన చేసుకోవాలి. కాబట్టి ఈ సందర్భం మనకేం చూపిస్తుందంటే మన మాటల విషయమై మనం జాగ్రత్త పడాలి అనే విషయాన్ని చూపిస్తూ ఉంది. వారు ప్రభువును గుర్తుపట్టారు, గుర్తుపట్టిన తర్వాత ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు, ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. వారి మాటలు వాస్తవమైన మాటలు. అంటే మన జీవితంలో మన మాటల విషయమై మనం జాగ్రత్త పడాలి. ఒకరితో ఒకరు మనం చెప్పుకునే మాటల విషయంలో జాగ్రత్త కలిగిన వారంగా ఉండాలని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. దేవునికి వ్యతిరేకమైన అబద్ధపు మాటలు, చెడ్డ మాటలు, లేక దేవునికి ఇష్టము కానిటువంటి మాటలు మనము మాట్లాడుకునే వారంగా ఏమాత్రం ఉండకూడదని వాక్యం మనకు బోధిస్తూ ఉంది. ప్రియులారా, దేవునికి ఇష్టమైన మాటలే మనం పలుకే వారంగా, మాట్లాడుకునే వారంగా ఉండాలని వాక్యం ద్వారా మనము హెచ్చరిక చేయబడతా ఉంటున్నాం. కాబట్టి చూడండి, వీళ్ళు ప్రభువును గుర్తుపట్టిన తర్వాత మరి వాస్తవమైన మాటలే మాట్లాడుకుంటూ వచ్చారు ఒకరితో ఒకరు. మన మాటల విషయంలో కూడా మనం జాగ్రత్తగా ఉండాలని వాక్యం మనకు బోధిస్తూ ఉంది. ఈ సమయంలో 4 విషయాలు మనం చూస్తూ వచ్చాం. మొదటిది, రథాధిపతులు గుర్తుపట్టినట్లుగా మనం చూస్తూ వచ్చాం. గుర్తుపట్టి అనే మాటను ఆధారం చేసుకుని మరి వాక్యాన్ని ధ్యానం చేస్తూ వచ్చాం. ఈ మాట రాయబడిన 4 సందర్భాలు మనం చూస్తూ వచ్చాం. మొదటి సందర్భము, రథాధిపతులు గుర్తుపట్టారు. అతడు ఇశ్రాయేలు రాజు కానట్టు గుర్తుపట్టి వారు ఏం చేశారంటే మరి తాము చేస్తున్న కార్యాన్ని చేయడం మానుకుంటా వచ్చారు.
ప్రియులారా, మన జీవితంలో కూడా మరి ప్రభు ప్రజలంగా ప్రభు ఏ కార్యమైతే చేయమని చెప్తున్నాడో ఆ కార్యాన్ని చేయక వేరే కార్యాలను చేసేవారంగా మనం ఉంటున్నాం. అలాంటి స్థితిని మనం మానుకొని ప్రభు చెప్పిందే మనం చేసేవారంగా ఉండాలి. రెండవది, యోసేపు తన యొక్క అన్నలను గుర్తుపట్టాడు. గుర్తుపట్టి ఏం చేశాడు? దేవుడు తనకు చూపించిన కళల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. అలాగే మన జీవితంలో మరి ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలో, వేటిని జ్ఞాపకం చేసుకోవాలో వింటూ వచ్చాం. ఆ విధంగా మనం ముందుకు సాగాలి. మూడవది, రోదే అనే చిన్నది పేతురు యొక్క స్వరాన్ని గుర్తుపట్టింది. గుర్తుపట్టి ఏం చేసిందంటే తను వాస్తవాన్ని గ్రహించింది. తను గ్రహించిన వాస్తవాన్ని ఇతరులకు దృఢంగా చెప్తా వచ్చింది. మనం కూడా ప్రభుని గురించి అనేకులకు తెలియపరిచే వారంగా, అనేకులు రక్షణలోకి వచ్చినట్లుగా మనం ప్రయాసపడే వారంగా ఉండాలి. నాలుగోది, ఆ ఇద్దరు శిష్యులు మరి ప్రభును గుర్తుపట్టారు. గుర్తుపట్టి మరి వాస్తవమైన మాటలే ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ వచ్చారు. వీళ్ళ మనం కూడా మన మాటల విషయమై జాగ్రత్త కలిగినటువంటి వారంగా ఉండాలి. ఇలా మన జీవితం ఉందా? ఒక్కసారి మన జీవితాన్ని మనం పరిశీలన చేసుకుందాం. మనం ఏ విషయంలో తప్పిపోతున్నామో గ్రహించి ప్రభు సన్నిధిలో ఒప్పుకుని సరి చేసుకుని మనము యోగ్యమైన విధానంలో ప్రభు వల్ల పాలు పొందే వారంగా ఉండాలి.